చూస్తున్నాం. నిన్న వెళ్ళినటువంటి పరిచర్యలో మన సంఘం ఎలా ఉందో వాళ్ళ సంఘం కూడా పిల్లలతోటి కిలకిల్లాడుతా మామూలుగా లేదు. అసలు చెప్పిన వర్తమానం ఎంతవరకు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి గంట వరకు గంట సరిగ్గా గంట అనేది కూడా నాకు చాలా టైం పట్టినట్టు కనిపించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా రోజు ప్రార్థన జరిపించుకున్నాడు. తుని ప్రాంతంలో మరి సాక్ష్యము వాక్యము అన్ని అంత దేవుడు నా మహిమార్థమే ఆశ్చర్యకరమైన రీతిగా అందించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి ఈ యొక్క మరి ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధానంలో అనేక పరిస్థితులతోటి మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ఆయా పరిస్థితుల మధ్యన నలగొట్టబడుతూ ఆయా పరిస్థితుల గుండా మరి దైవిక సన్నిధానానికి వస్తూ ఉంటాం. అయితే దేవుడు మన స్థితిగతులను గమనించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి చక్కటి మందిరాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు. మరి ఈ సహవాసం ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. చాలా పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మరి ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధానానికి వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నీ మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిగతులతో ఆయన సన్నిధికి వచ్చినా మరి దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దైవ సన్నిధానంలో దేవుడు మనకు మేలు చేసేవాడని, మరి మనల్ని ఆయన విడిపించేవాడని, రక్షించేవాడని మనము నమ్మి మనం అడుగులు ముందుకు వేయాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయనను వెతికే వారికి ఆయన బలము దయచేవాడని నమ్మవలెను కదా అని అంటున్నాడు. హల్లెలూయా. నిజమే. దేవుణ్ణి విశ్వసించేటువంటి బిడ్డలకి, మరి దేవుని దగ్గరకు వచ్చే వారికి మరి దేవుడు ఫలము దయచేవాడు అని ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి. ఎందుకనంటే మరి దేవుడు తప్పక ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఏమేలు చేయకమానడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఏమేలు చేయకమానడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధానంలో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనకు గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప ఆశ ఉన్నది. మరి ఆయన దేవుని యొక్క వాక్యం కీర్తన 51:17 చూద్దాం ఒకసారి. కీర్తనలు 51:17 వచ్చిన చూడండి ఒకసారి. 17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన మనస్సే ఆయనకి ఇష్టం. నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. హల్లెలూయా. మరి పగిలిపోయిందైనా విరిగిపోయిందైనా మనం తీసి బయట పడేస్తాం. రోజులు బట్టి చూస్తుంటే కొంచెం పని చేయకపోతుంటేనే మార్చేస్తా ఉంటున్నాం. మరి కానీ దేవుడైతే విరిగిపోయిన నలిగిపోయిన ఆ యొక్క మరి హృదయం కలిగిన వ్యక్తుల్ని, చెదిరిపోయిన జీవితాలు కలిగిన వ్యక్తులను సైతం ఆయన మరి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఏ పరిస్థితుల్లో ఆయన సన్నిధానానికి మనము వచ్చినప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకరమైన రీతిగా మరి ఎవరు బాగు చేయలేని జీవితాలను కూడా ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఎవరు నిలబెట్టలేనటువంటి ఆ యొక్క జీవితాలను కూడా ఆయన మరి బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. వారు ఆ సముద్రమునకు అద్దరనైన గెరేసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసం చేసిడి వాడు సమాధుల్లో వాసం చేయవాడు సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయిను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీళ్లుగా చేసుకుని గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆడబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. మేము చదువుకుంటున్నటువంటి దినాల్లో మరి కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనేటువంటి ఒక అంశంతో చర్చ్ గేట్లో పిడి సుందరరావు గారు అప్పటికి కొత్తగా మరి ఆ ఫైర్లకు వస్తూ ఉందన్నమాట ఆ మినిస్ట్రీ. మేము హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఉంటే రాత్రి మంచి వర్తమానికుడు అని మా యొక్క మాస్టర్ గారు వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది చాలా పని కట్టుకుని ఆ మీటింగ్కి వెళ్ళారు. చాలా మరి కానీ వాళ్ళు ఎంతగా ఆత్మలో ఆనందిస్తూ ఉన్నారు అని అంటే రాత్రికాల సమయంలో తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి భోజనం లేదు. మరి భోజనం లేకపోతే అనుకోకుండా వాళ్ళకి ఏవో దొరికినాయి. ఒక బొబ్బస్కాయని ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటి దొరికింది. అది తీసుకుని వాళ్ళు తింటుకుంటూ అంటున్నారు ఎంత మంచి ఆహారం దేవుడు ఈరోజు మనకి సమకూర్చాడు. హల్లెలూయా. మరి చాలా మంచి ఆహారాన్ని సమకూర్చాడని చెప్పి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. అంటే సంతోషపడుతూ మా సీనియర్స్తో ఓ మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే స్పిరిచువల్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు మా మాస్టర్ గారు. ఆ యొక్క ఒక్కొక్క ఆహారం లేదా ఒక్కొక్క ఫ్రూట్ లేదా ఒక్కొక్క దేవుడు సిద్ధపరిచింది ఏదైనా ఒకటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విధానం ఎంత వింతగా ఉంటుంది అంటే మన కొరకేనా అనేటువంటి ఆ యొక్క విధానం ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తే ఓ ఆలోచన విధానాన్ని ఆయన ఆ రోజు జ్ఞాపకం చేశాడు. ఏంటో ఆలోచన విధానం అంటే ఈరోజు మనం ఫుడ్ తింటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం అని అంటే దేవుడు ఇది మన దగ్గరికి రావడానికి మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆలోచన ఆ టైంలో మరి దేవుని ఆత్మ చేత ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మరి ఎలా చెప్తున్నాడు అంటే ప్రత్యేకించబడింది, మన కొరకే ప్రత్యేకించబడింది అనే అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. సీనియర్స్ మన కొరకే ప్రత్యేకించబడింది, ఇది మన కొరకే సిద్ధపరిచింది అనే మాట గురించి చెప్పడానికి మన కొరకు సిద్ధపరచబడిన ఈవులు అనేటువంటి ఆ యొక్క అంశం గురించి సీనియర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా దానికి ఎగ్జాంపుల్గా ఆయన కొన్ని అంశాలని లేవనెత్తి చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి మనం వేసవకాలంలో ఓ మామిడి పండు తింటాం అనుకోండి. మరి ఎక్కడి నుంచో అది పండించబడి, ఎక్కడి నుంచో అది రవాణా చేయబడి, ఎక్కడి నుంచో సిద్ధపరచబడి అన్ని వందల ఫలాల్లో మన చేతికి రావడం. మరి దేవుడు నిన్నే ప్రేమించి ఆ యొక్క ఫలాన్ని ఇచ్చాడు, నిన్నే ప్రేమించి ఆ యొక్క ఆహారాన్ని నీ కొరకే సిద్ధపరిచాడు అనే మాట చెప్తా మరి తనకు కలిగినటువంటి ఒక అనుభవం గురించి చెప్పాడు. ఓ రోజు
ఒక ప్రాంతంలో బస్సు ఆగిందట. బస్సు ఆగితే సోడా సోడా తాగాలని ఆయన ఉద్దేశం. సోడా తాగేసి మళ్ళీ ఎక్కుదామని ఉద్దేశం. అయితే దానికోసం దిగాడట. కానీ విచిత్రం ఏంటంటే బస్సు ఆపినట్టే ఆపేవాడు త్వరగా మళ్ళీ మూవ్ చేయడం మొదలెట్టాడట. అనుకోకుండా ఏమైపోయిందని అంటే ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడట. వాడికి 5 రూపాయలు ఇచ్చేసాడట. 5 రూపాయలు ఇచ్చాడట. ఇస్తే బస్సు ఎక్కేసాడట. మళ్ళా బస్సు ఎక్కేస్తే అసలు నేను ఎందుకు దిగాను, అసలు ఎందుకు ఎక్కాను అని కొంచెం బాధ కలిగిందట. ఎందుకనంటే అసలు వాస్తవంగా దిక్కుండా ఉంటే అసలు ఏ గొడవ ఉండకపోను కదా. మరి ఆ యొక్క అడుక్కునేవాడు రాకపోను నా దగ్గరికి, నేను ఆ డబ్బులు ఇవ్వకను పోను కదా అని చెప్పి అనుకుంటే కొద్దిసేపటికి దేవుని కార్యం గురించి ఆలోచన చేసుకుంటే దేవుడు వాడి యొక్క అవసరత కొరకు ఆ బస్సు ఆపాడు. వాడి యొక్క అవసరత కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. వాడి యొక్క అవసరత కొరకు మరి ఆ యొక్క డబ్బులు ఇచ్చి దేవుడు నడిపించాడని దేవుడు ఒక తలంపునిస్తే ఆశ్చర్యపోయాడంట. మనల్ని సైకిల్ మీద వెళ్ళిపోతా ఉంటే మరి అనుకోకుండా ఓ సేవకుడు ఆయనకి ఆ మార్గం కనబడితే ఆ యొక్క సేవకునికి మరి ఇచ్చేటువంటి ఆ యొక్క కానుక అంటే అసలు ఆ ప్రదేశం నుంచి వెళ్ళే పరిస్థితి లేదంటే, కానీ ఎందుకో ఎట్టే వెళ్ళాల్సినాడు అనుకోకుండా అట్టే వెళ్ళాడట. వెళ్తే అక్కడ సేవకుడు నడుస్తూ వెళ్తా ఉన్నాడంట. వెళ్తే వెంటనే సైకిల్ ఆపి ఆ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని చిన్న కానుక ఆయనకి ఇచ్చేసి మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేసి వచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు ఎందుకు ఈ మార్గం గుండా వచ్చాను, ఎందుకు మరి నేను ఇలాగా ఈ వైపు వచ్చాను, ఈయన నాకు కనపడటం ఏంటి అని చెప్పి అని ఆలోచన చేసుకుంటే, ఇవన్నీ మనసులో ఉన్నప్పుడు ప్రార్థనలో ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క సందర్భం కొరకే దేవుడు మరి నడిపించిన ఆ యొక్క ఉద్దేశం ఆయనకి ఆ సేవకుడి యొక్క అవసరత తీర్చడానికి దేవుడు ఆ పరిస్థితి గుండా ఆయన్ని నడిపించినట్టుగా తాను గమనించాడట. హల్లెలూయా. మరి ఇక్కడ గెరాసీనుల ప్రాంతంలో కూడా మరి మనం చూస్తే మరి దాదాపుగా శానా దైవం పట్టిన వాడిని తప్ప ఆ ప్రాంతంలో మరొక వ్యక్తిని స్వస్థపరిచిన దాఖలాలు ఉండవు. ఆ ధోని దిగి ఎస్పెషల్లీ మరి అతను అక్కడ ఉన్నాడని, ఆ వ్యక్తి ఒక సేనా దయ్యం పట్టినవాడు అక్కడ ఉన్నాడని, వాడు మహాబాధల్లో ఉన్నాడని, వాడు దెయ్యాల చేత పీడింపబడుతూ వాడు ఇతరులను గాయపరుస్తూ మరి వాడు తను తాను గాయపరుచుకుంటున్న ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరికీ తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు వాడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్నిసార్లు చూస్తుంటాం, మనం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనల్ని ఎవరు దృష్టి ఇస్తారు, మన పరిస్థితిగతులు ఎవరు గమనిస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్ని మనం దాచేసి కప్పెట్టేసినా కూడా సరిగ్గా దేవుడు మన అవసరతతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. మన అవసరతకి ఏదైతే ఉందో ఆ అవసరత తగ్గట్టుగానే దేవుడు మన కొరకు కొన్ని ఈవులు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఆ అవసరత తగ్గట్టుగానే కొంతమంది వ్యక్తులను కూడా ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఆ అవసరత తగ్గట్టుగానే దేవుడు కొన్ని తరుణాలని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అది మనము గమనించగలిగితే చాలా విషయాలు, ఎందుకంటే ఆ యొక్క ఫలము లేదా ఆ యొక్క బొబ్బస్కాయ కానీ ఆ యొక్క బ్రెడ్ కానీ ఆ రోజు రాత్రి వారు భోజనం చేస్తూ వాళ్ళు తింటూ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది. మరి ఎందుకు వాస్తవంగా అయితే స్టాఫ్ తినే దాంట్లో స్పెషల్ తింటారు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో అది మామూలుగా అయితే ఏమైనా ఆలోచన చేస్తారు లోక సంబంధులు, అయ్యో ప్రార్థనకి వెళ్ళాం భోజనం పోయింది ఇవాళ అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది తిట్టేవారు ఏంటంటే భోజనం టైం దాటి చేసేసేదాకా మీరు ప్రార్థన ఆరాధన అని కూర్చుంటారు అని చెప్పి మా రూమ్మేట్స్లో చాలామంది మాతో పాటు ప్రార్థనకు వచ్చేవారు కాదు. మా రూమ్మేట్లో 10-12 మంది ఉంటే ఒక 2-3 మాత్రమే ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా
లంచ్ మిస్ అయిన సందర్భాలు లేవు నాకు హాస్టల్లో. హల్లెలూయా. కానీ ఏడుస్తూ ఉంటారు. అసలు నాకు ఆ పరిస్థితి అర్థమయ్యేది కాదు. నేను ఆరాధనకి వెళ్తాను, 1 గంట ఆ టైం దాటిచ్చి బయటికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడు కూడా మరి 2 గంటల దాకా వాళ్ళు పెడుతూనే ఉండేవారు. మరి వీళ్ళు ఎందుకు అలా మాట్లాడేవారు నాకు అర్థమయ్యేది కాదు. తిట్టేవారు వీళ్ళు, భోజనం లేకుండా అది పోతే పరిస్థితి ఏంటి అని అడగండి. అంటే పోయేదాకా దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఆ భోజనం టైం కూడా దాటిచ్చేస్తారు అని చెప్పి అనేవారు. అంటే మరి ఎప్పుడు కూడా నాకు అలాంటి సందర్భం తగలలే. ఎప్పుడు ఆదివారం నాడు లంచ్ చేయకుండా ఎప్పుడు కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. అంటే ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కొంతమంది అలా వంక పెట్టేవారు. ఎందుకు విచిత్రం ఏంటంటే, వంక పెట్టేవారు అనమాట. వాళ్ళకి ప్రార్థనకు రావడం ఇష్టం లేక భోజనం టైం దాటిపోద్దని వంక పెట్టి, మాకు తెలిసేది కాదు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు అనిపించేది. కొంతమంది కొన్ని వంకలు పెడతా ఉంటారు. కానీ మనము దేవుని బట్టి నిలబడినప్పుడు దేవుడు మన అననుకూలత కూడా మనకే అనుకూలతగా మారిపోతాయి. హల్లెలూయా. నువ్వు ఆలోచించాలి, నువ్వు ఆలోచించే తీరు బట్టి ఆ పరిస్థితి ఉంటుంది తప్ప సాధారణంగా దేవుడు మనకి ఎప్పుడు కూడా లోటు కొరత అనేది ఎంత మాత్రం తీసుకురాడు. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా ఎప్పటికీ కూడా మరి ఆయనలో ఉండే వారికి కొరత అనేటువంటిది తీసుకురాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మరి మనం కొన్ని విషయాలు చూసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం, ఏదో ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనం గుర్తించేవారిగా ఉండగలగాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి లోక సంబంధంగా ఆలోచన చేస్తే 1 కొరింథీ 2:9 ఉన్న మాట చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచిన అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచినవి మరి అవి ఏమై ఉన్నాయో అవి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట, హృదయానికి గోచరం కాలేదు. అందుకే ఆత్మ సంబంధుల గురించి ఓ మాట యేసుప్రభువు వారు అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆత్మ సంబంధులు ని ఎలా పోల్చాడంటే గాలితో పోల్చాడు. దేంతో పోల్చాడు? గాలితో. గాలి ఎక్కడి నుంచి వేస్తుందో ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. దాని శబ్దం నువ్వు వింటావే కానీ మరి దాన్ని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడి నుంచి మరి వెళ్తుందో మనకు తెలీదు అని ప్రభు చెప్తా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును. 3:8 గాలి తనకి ఇష్టమైన వచ్చినట్లు విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మా పాస్టర్ గారు ఒకటి అడిగాడు ఎక్కువ, పట్టణాన్ని వెలిగించే ఆ యొక్క కరెంటు తీగలు శబ్దాలు చేయవట, కానీ దాన్ని ముట్టుకుంటే దానికి తెలుస్తుందట దాని పవర్ ఏంటన్నది. హల్లెలూయా. దాన్ని కదిపితే దాని జోలికి వెళ్తే అర్థమవుతుందంట, పీస్ అయిపోతాం. హల్లెలూయా. అలాగా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆయన యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తులు, మరి దేవుని సంబంధమైన వ్యక్తుల యొక్క ఆ యొక్క స్థితిగతులు చాలా వింతగా ఉంటాయి. అనేకుల్ని వెలిగిస్తూ ఉంటుంది, కానీ అది ఎవరికి కూడా అర్థం కాదు. గాలిలాగా మరి ప్రాణవాయువులాగా మరి అది మరి అనేకులకు జీవం. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నాడు అన్నాడు ప్రభు. హల్లెలూయా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని మంచి వర్ణనలో మన కొరకు దేవుడు చేయడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము ఉప్పై ఉన్నాం అని అంటే నిజానికి విచిత్రం చెప్పనా, ఒకవేళ క్రైస్తవులే గనక లోకంలో ఒక విధంగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే లోకంలో లేకపోతే దాని అర్థం ఏంటి? తర్వాత లోకం అనేటువంటిది ఉండలేదు. ఒక రకంగా చెప్పాలంటే
పంచభూతాలు వేండ్రమై కరిగిపోతాయట. హల్లెలూయా. మరి ప్రతిదీ కూడా కదిలించబడుతుంది, ప్రతిదీ కూడా కదిపివేయబడుతుంది, కుదిపివేయబడుతుంది. పూర్తిగా కూడా అవన్నీ కూడా తొలగించబడి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కొరకు మార్గాలు సిద్ధపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకాశంలో నీతి నివసిస్తుందట. ఆ యొక్క రాజ్యంలో నిత్యత్వం నివసిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే ఆత్మచేతనే, తన ఆత్మ ద్వారా దేవుడు నీకు ఏదైతే ఉందో దానికి దేవుడు నీకు సిద్ధపరిచి నీకు కనబడతాయి. ఇప్పుడు అప్పులున్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎలాగా మామూలు లోకస్తులు అయితే గందరగోళం అయిపోతారు. కానీ యేసుని ఎదుర్కొండ పెట్టుకుని ఆలోచించు, యేసుక్రీస్తు ప్రభు వారిని, ప్రభు నీ తండ్రిని ఎదుర్కొండ పెట్టి ఆలోచించు. ఎప్పటికైనా ఈ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను వెలుపలకి నడిపించే దేవుడు. చెప్పలు కూడా దేవుడు నామం పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు. నీ పరిస్థితులన్నీ మార్చదు. అనారోగ్యం చూడు, సరే అనారోగ్యం, మరి ఎప్పటికైనా ఈ బలహీనతల నుంచి నిన్ను ఆయన బయటకు తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. నీ కొరకే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, నీ కొరకు ఆయన చింతించుచున్నాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు. చింత, మన కొరకు ఒక ఆలోచన సభ ఉందట. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, మన కొరకు ఒక ఆలోచన సభ ఉందట. ఆ ఆలోచన సభలో ప్రభు నీ కొరకు, నా కొరకు ఒక మరి చింత, ఒక ఆలోచన, ఓ తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. లోకస్తులు ఆలోచించుకోకపోవచ్చు, లోకస్తులు ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి లేకపోవచ్చు. మరి కరోనా టైంలో మరణ భయము ఆవరించేసింది అన్ని పక్కల. మరణ భయం ఆవరించినప్పుడు ఒక అంతరంగంలో ఒక రకమైన కలవరము, ఆ భయము ఆవరిస్తుండగా ఓ సంఘర్షణ జరుగుతుంది. ఓ సంభాషణలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఆ మరణదూతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరో వ్యక్తి అన్నాడు, ఏమనంటే మరి ఇంకా ఇతని సమయము అవలేదు, సమయం ఇంకా ఉంది, మరి సమయం అనేటువంటి తరుణం అనేది ఇంకా ఉంది. మీరు ఎందుకు ఇక్కడ గందరగోళం చేస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి లెగమని చెప్పి మరో వ్యక్తి చెప్తా ఉన్నాడట. ఇక్కడ ఇంకా సమయము ఉన్నది అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతం. దేవుని యొక్క సన్నిధిలో మరి మరణం యొక్కయు పాతాళ లోకయు తాళపు చెవులు కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన భూమి మీద ఏది విప్పుతాడో మరి ఆయన విప్పినప్పుడు అది విప్పబడుతుంది. ఆయన దాన్ని మూస్తే ఎవరో కూడా దాన్ని తెరవలేరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ద్వారం తెరవాలి, దేని విషయమైనా దేవుడు కలగజేసుకోవాలి. కాబట్టి నీ కొరకే సిద్ధపరిచిన విషయాలు నేను చెప్తున్నాను. మరి ఈ సేనాదయం పట్టిన వాడు ఆ ప్రాంతంలో ఉన్నాడని యేసు ప్రభువు ఎలా అయితే వెతికి వచ్చాడో, ఈ ఉదయకాలము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కొరకే, అంటే ఇక్కడ ఉన్న అందరిని ఉద్దేశించి అని అనుకుంటాం ఓవరాల్గా, అయితే దేవుడు ఒక్కొక్కరితో ఆయన వ్యవహరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు విరిగిన హృదయంతో ఆయన సన్నిధి చేరిన, నలిగిన మనసుతో దేవుని సన్నిధికి చేరిన, మరి దేవుడు ఒక అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిన్ను సరి చేయాలని, నీ జీవితంను సరిచేసి నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సరిచేసి సరైనటువంటి ఆ యొక్క విధానాన్ని సరైన విధానంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను.
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయముకు రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలనను వ్యభిచారుల మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమె మధ్య నిలవబెట్టి వారి మధ్య నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చూడండి, మరి ఆ పాపము చేయుచున్న ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి గురించి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఈమె పదన పాపంలో ఆమె పట్టబడింది, ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చావగొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, అయినప్పటికీ కూడా నువ్వేం చెప్తావు అని అడుగుతా ఉన్నారు. నిజానికి అట్లాంటి పాపం చేసిన ఆ యొక్క వ్యక్తులు ఎవరైనా దొరికితే స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కలిపి పట్టుకుని ఆ విధంగా రాళ్ళతో కొట్టి చంపాలని వాక్యం చెప్తుంది. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఆడు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అయి ఉంటాడు, ఆడు పెద్ద లెక్కలో ఉండేవాడు అయి ఉంటాడు అని చెప్పి ఆయన్నేమో దాచేశారు. అసలు ఆయన దాచేశారు. ఒక అర్భకురాలను తీసుకొచ్చి వీళ్ళు నిలబెట్టి వాళ్ళు బలహీనంగా ఉంది కాబట్టి ఆమెని రాళ్ళతో కొట్టి చావలు కొట్టడానికి మరి ఇష్టపడ్డారు. అలాంటి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, బుకాయింతారు. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే నేల మీద ఆ వేలితో రాస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి సిచ్యువేషను ఆ నిర్గమకాండంలో కనబడుతుంది. మరి యెహోవా దేవుడు అట్లాగే అక్కడ వేలితో ఆ యొక్క పలకల మీద, రాతి పలకల మీద స్వయంగా ఆ 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. హల్లెలూయా. అంటే ఆ ఆజ్ఞలు రాసిచ్చింది నేను, మరి ఆ గ్రంథం తయారు చేయించింది నేను, ఆ గ్రంథాల్లో విషయాలు చెప్పింది నేను. మరి నాకే మీరు మరి బోధించే ప్రయత్నము చేస్తాను, నన్నే డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము చేసే కొంతమంది చూడండి, పాస్టర్ గారినే బంధింతారు వీళ్ళు. పాస్టర్ గారిని బంధింతారు మామూలుగా కాదు. ఆడెవడో సిలువుని బంధించాడు తాయితు కట్టి. ఇటే చర్చిలోని చట్టాడు అత్తమాటికి శబ్దం వస్తుందని చెప్పి ఆడు సిలువుకే తాయితు కట్టేటాడు. దుర్మార్గపు జనం. పాస్టర్ గారిని ఇరకాటంలో పెట్టడం, పాస్టర్ గారిని బంధించడానికి ప్రయత్నం చేయడం. ఎలాంటి మనుషులు ఉన్నారంటే మరి ఎంత, ఎందుకంటే వాళ్ళు దొరకకుండా అనమాట, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పొరపాట్లు మనం అడగకుండా ముందు కాళ్ళకి బంధాలలాగా కొన్ని ముళ్ళు పెట్టేసి చిక్కులు పెట్టేసి గంపలు పెట్టి గంప మీద రాయి ఎట్టి తీసి సముద్రంలో పడేస్తారు అనమాట వీళ్ళు, అలాంటి మనుషులు. కాబట్టి ఇరకాండంలో పెట్టడానికి చాలా చాలా రకాలైనటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క విధానంలో ఏంటి, ఇలాంటి చిన్నప్పుడు చాలా చేస్తాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చేశానే కదా, మరి చేసిన మీదటే వచ్చాను నేను. కాబట్టి వాస్తవంగా ఇరకాటంలో పెట్టేసి వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకంటే ముందే దాడెత్తాను మరి ఆ మాట చెప్పాలంటే. కానీ మరి దేవుని బట్టి అది పొరపాటు, తప్పు. మనం చేసే భక్తి జీవితము నిష్కాపట్యంగాను నిస్వార్థంగాను ఉండాలి. భక్తిలో కూడా మళ్ళీ స్వార్థమే. భక్తిలో కూడా నీ ఇంటి, నీ గొడవ, నీ జీవనోపాధి దాని గొడవే. ఇంకా దీంట్లో ఇంకా నువ్వు భక్తి చేయడం దేనికి? అసలు ఏ రకంగా దానివల్ల ప్రయోజనం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? కొన్ని నామ్స్ ఖచ్చితంగా మనము భక్తిలో వెళ్తున్నాం అని అంటే నీ స్వార్థానికి అనుగుణంగా. చూడండి, చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. చట్టాన్ని చేతిలో తీసుకుంటాం కూడా నేరమే. మరి నీకు సంబంధించినంత వరకు కొన్నిసార్లు కొంతమంది దేవుళ్ళలో మారుతూ ఉంటారు, కొంత కుయుక్తితో కూడినటువంటి ఆ యొక్క విధానాలు. దేవుళ్ళో మారి వాడు మెతక వైఖరిగా ఉంటే ఆ మెతక వైఖరికి నేను వాడేసుకుంటా ఉంటారు, ఆడేసుకోవడానికి వాళ్ళకి ఇష్టానుసారంగా. దేవుళ్ళో వాడు దేవుని బట్టి మారాడు, ఆ మారిన ఆ యొక్క తీరును కూడా, ఆ మెతక వైఖరిని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకోవడం, అవతల భయపడి తెచ్చేలాగా. మరి ఇలాగా రకరకాలైనటువంటి విధానాలు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మారకూడదు. మారితే
ఇలాగే చేస్తారు వీళ్ళు అని అనిపించేలా అనమాట. సైతాన జ్ఞానం అవతలకి వచ్చేలాగా వీళ్ళు చేస్తారు ఇలాంటి పనులు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇది పనికిరాదు. దేవుని బిడ్డలుగా ఈ జ్ఞానం, ఈ పిచ్చి జ్ఞానము పనికిరాదు. దేవుని సన్నిధానం నీకు కొన్ని పొజిషన్స్ దేవుడు ఇస్తున్నాడు, కొన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. దాన్ని ఎంత మాత్రం కూడా మనము దుర్వినియోగం చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఘోర దుష్టత్వము, ఘోర దుర్నీతి బంధకాలతో ఉన్న వ్యక్తిగా చేయబడతావు. ఘోర దుష్టత్వం, ఘోర దుర్నీతి బంధకాలు. గాడి సిమోన్ అని చెప్పి మరి మనకు సమరయ ప్రాంతంలో బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కనిపిస్తాడు. వీడు తనేదో గొప్ప వ్యక్తి అన్నట్లు మొట్టమొదట క్రియేట్ చేసుకున్నాడు. అయితే 7 సువార్థికుల్లో ఒకడైన ఫిలిప్పు అనేటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అతడు సువార్త ప్రకటించగా అనేకులు దేవుని తట్టు తిరగబడ్డారు. హల్లెలూయా. అయితే తిరగబడితే మరి అపోస్తుడైన పేతురు అపోస్తులకి సమాచారం ఇస్తే మరి అపోస్తులు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు సువార్త ప్రకటింపబడింది, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు ఇంకా నింపబడలేదు. కాబట్టి వాళ్ళు ఆత్మ చేత నింపబడినట్లుగా అట్లాంటి ఉపదేశం ఇవ్వడానికి మరి పెద్దలైనటువంటి వారు పేతురు యోహానుల్ని సమరయ ప్రాంతానికి పంపించారు. హల్లెలూయా. మరి అపోస్తులైనటువంటి పేతురు యోహానులు సమరయ ప్రాంతానికి వచ్చి మరి ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది. అప్పుడు ఈ గాడి సిమోన్ ఏం చేశాడంటే కొంత డబ్బు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మరి దేవుని సేవకు ఎదురు పెట్టి మరి ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగేలా నా కోసం నాకు ఈ అధికారం ఇవ్వమనంటే పేతురు చాలా కోపపడతాడు. నువ్వు ఘోర దుష్టత్వంతో, ఘోర దుర్నీతి బంధకాలతో ఉన్నట్లు నాకు కనబడతా ఉంది అన్నటువంటి 8వ అధ్యాయము 11 నుంచి చూడండి ఒకసారి. నీవు ద్రవ్యం ఇచ్చి చూడండి, అధికార దుర్వినియోగం కదా, అధికార దుర్వినియోగం అంటారు దాన్ని. అధికారం ఇవ్వబడింది, కానీ అక్కడ అధికార దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేయటం ఒక విధంగా కొంతమంది కొన్ని కుయుక్తితో కూడిన ఆ యొక్క విధానాలు, కుయుక్తితో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితులు చేస్తే ఏమైపోయింది, అతనికి నీకు దీంట్లో పాలు లేదు అన్నాడు. నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. అంటే ఇది భక్తి చేస్తున్నాడు, భక్తికి ఏం తక్కువ లేదు. బాప్తిసం పొందాడు, వాళ్ళని విడువక అనుసరిస్తున్నాడు. విడువక ఫిలిప్పు పేతురు యోహాను ఎక్కడికి తిరిగారు అక్కడ కూడా సహవాసంలో ఉన్నాడు, వాక్యం వింటున్నాడు, పరిచర్యలో ఉన్నాడు. కానీ వాడి యొక్క ఆలోచన విధానంలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మరి ఆ పొరపాట్ల గురించి పేతురు గద్దిస్తూ ఉన్నాడు. మరి ఎందుకంటే ఘోర దుర్నీతి, ఘోర దుష్టత్వము అంటే ఎట్లాంటిదేనంటే దేవుని కార్యాలతోటే ఏకంగా వ్యాపారం చేసేయడానికి, మరి పొద్దు గడిపేయడానికి, మరి పాపం గడిపేసుకోవడానికి, మరి ఏకంగా అలాంటి మరి పనులు దేవుని యొక్క ఆ యొక్క పరిచర్యతోనే మరి ఆ సొంత స్వార్థపూరితమైన విధానాలలో చేసుకోవడానికి. మరి ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? శాస్త్రులు పరిశీలే కదా అది చేసింది, శాస్త్రులు పరిశీలే కదా అలాంటి విధానం చేసింది. మందిరం పరిచర్య వాళ్ళకి అప్పగిస్తే, మందిరం యొక్క అధికారం వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు పెత్తనం చేసి రాజ అధికారం పొందాలనే ఉద్దేశంతో వాళ్ళ అధికారం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దాని గురించి ప్రశ్నించినందుకే యేసుప్రభు వారిని సిలువేశారు. వాళ్ళు దేవునికి పరిచర్య అప్పగించాడు, దాంతో నువ్వు పబ్లిసిటీ చేసుకుని, దాంతో నువ్వు ఏదో చేసుకుని, దాంతో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తావు అనుకో, నీకు వాళ్ళకి ఏ తేడా ఉండదు, నీకు వాళ్ళకి ఏం తేడా లేదు.
అది దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క కృప, ఆ యొక్క విధానం. దాన్ని వాడుకుని నువ్వేదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే చాలా అది భయంకరం, చాలా భయంకరం. మరి అదే కదా వాళ్ళు చేసింది. వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసిన దానికి తేడా ఉంది. మరి వాళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళు అదే చేశారు. ప్రశ్నించిన యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేశారు, సిలువేయించారు. విచిత్రం ఏంటంటే అది కప్పెట్టడానికి ఎంతమందిని చంపారో, ఆ హత్య కప్పెట్టడానికి ఎంతమంది, ఎందుకంటే అదే హత్య మీద యేసుప్రభు వారు స్వార్థ శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు స్వార్థ చేస్తున్నారు. ఒరే బాబు, ఈ మనుషుని హత్య మా మీదకి తీసుకురావాలనుకున్నారు మీరు, మీ బోధతో ఈ యొక్క యెరూషలేమును నింపేస్తున్నారని ఏడ్చారు. ఏడితే ఏం ప్రయోజనం? కారకులు మీరే, కాకపోతే ఏంటంటే మీరు తెలియక చేశారు. వీళ్ళు అనేవాడు తిట్టేసిన తర్వాత తిట్టేసేసి ఫోన్లే మీరు తెలియక చేశారు మారండి అనేవారు. వీళ్ళ కడుపులో మండిపోతూ ఉండేది. యారా మమ్మల్ని తిట్టకుండా తిట్టి ఆ తర్వాత ఫోన్లే తెలియక చేశారు మారండి అంటారా అని చెప్పి తప్పిదివి బాధేసేవారు వాళ్ళు. అలాగా ఒక్కోసారి జైల్లో పడేసేవారు, ఒక్కోసారి కోడలతో కొట్టేసేవారు. అంటే ఒక విధంగా మరి మార్పు ఉందంటే ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది, మేము కూడా అదే అంటున్నాం. అయింది ఏదో అయిపోయిందని వదిలేయమంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మేము కూడా అదే అంటున్నాం. అయింది ఏదో అయ్యింది, మారు మనసు పొందని అంటున్నారు వీళ్ళు. మమ్మల్ని మారు మనసు పొందమంటారా మీరు అని చెప్పి తప్పిది బాధేస్తున్నారు. అపోస్తుల గారి అంతా అదే, అపోస్తుల గారి అంతా అదే. ఇప్పుడు సంఘాల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది కూడా ఇదే. అయ్యింది ఏదో అయ్యింది, వదిలేండి పాస్టర్ గారు, నేను ఫోన్లేండి మన అవసరంగా మళ్ళీ అయిపోయిందని మళ్ళీ తవ్వుతూ ఉంటారు మీరు అని చెప్పేసి కొంతమందికి బాధగా ఉంటుంది. సరే అయ్యింది ఏదో అయింది, నేను అదే అంటున్నాను. అయింది ఏదో అయింది, మారు మనసు పొందు. హల్లెలూయా. మరి నీ హృదయాలోచన క్షమించబడవచ్చు, ఒకవేళ దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకు అని అంటే ఒకవేళ నువ్వు తెలియక చేస్తున్నావు, నువ్వు చేస్తున్న ఆలోచన నువ్వు ఏ వేరే వెళ్తున్నావో నీకు అది తెలియట్లేదు కాబట్టి చేస్తున్నావు. ఆ ఆలోచనకు యొక్క పర్యవసానం ఇది, నువ్వు ఆలోచిస్తున్న విధానం ఇది. నువ్వు చేస్తున్న పని ఏంటంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నీ స్వార్థానికి వాడుతున్నావు. రేపన్న రోజున నువ్వు తీసిన గుయ్యలో నువ్వే పడతావు. ఎందుకనంటే నీకే అది ఇబ్బందికరమైన పరిస్థితి. నువ్వు చిక్కుముళ్ళు వేసుకున్న తర్వాత దానికి ఇప్పుకోలేకపోయారు. తర్వాత ఎన్ని ముళ్ళు వేసారో, ఎన్ని పరిధానాలు చేశారో, చివరి ఆఖరికి వారి జీవితంలో వారు ఎంత ఆపినా తిరుగుబాట్లు ఆగలేదు, ఎంత ఆపినా ఏం చేసినా కూడా అక్కడ పరిస్థితులు ఏం మారలేదు. అక్షరాల మళ్ళా యూదులు చెదరగొట్టబడ్డారు. 1900 క్రీస్తు శకం 70వ శతాబ్దంలో మరి వారు చెదరగొట్టబడి ఈసారి అసలు అప్పుడు దాకా జరిగినటువంటి యుద్ధాలకి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ యుద్ధానికి తేడా ఏంటంటే చెదరగొట్టబడిన తర్వాత 70 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో వాళ్ళు మళ్ళీ తిరిగి సమకూర్చబడేవారు. కానీ అక్కడ వాళ్ళు చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి మా మీద మా పిల్లల మీద ఈ రక్తం ఉండదు గాక అని అనటంతో దాదాపు వారికి 1800 సంవత్సరాల దాకా కూడా మళ్ళా అవకాశం అనేది రాలేకపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కేవలం మందిరం వాళ్ళకి అప్పగించబడింది, వాళ్ళకి ఈవులు అధికారం వాళ్ళకి అప్పగించబడింది. వారికి ఇవ్వబడిన అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు నీకు తరుణాలు ఇస్తున్నాడు అనుకో, అలా చేయొద్దు. నీ ఇంటి మీద దేవుడు నీకు ఆధ్యాత్మిక విధంగా ఈ పరంగా కూడా కొన్నిసార్లు కొంతమందికి బై లక్, బై దేవుని కృప అని చెప్పాలి. గాడ్స్ గ్రేస్ వలన లక్ అని మనం వాడకూడదు. బై గాడ్స్ గ్రేస్ స్పిరిచువల్ గాను మరి ఏ పరంగా కూడా దేవుడు అధికారం ఇస్తారు. మొదటి వ్యక్తి నువ్వే అవ్వచ్చు ఒకవేళ నీ కుటుంబంలో. కానీ మరి స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగాను ఏ పరంగా కూడా మొదటి వ్యక్తి నువ్వే అవ్వచ్చు. మరి చాలా రెస్పాన్సిబిలిటీ, అలాంటి వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే ఏమాత్రం నీ కుటుంబాన్ని ఒక స్వార్థపూరితమైన విధానంలో నడిపించామనుకో చాలా ఇబ్బందులు నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు ఇచ్చిన అధికారాన్ని దేవుని పరంగా నువ్వు దాన్ని వినియోగించుకోవాలి. దేవుని వాక్యం అనే గీటురాయి పైన ధర్మం, న్యాయము, పరిశుద్ధత, నీతి, సత్యమును ఆ యొక్క కోణాలతోటి నువ్వు ఆ యొక్క మరి కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన విధానం ఉంటుంది. ఏమాత్రం దాంట్లో స్వార్థము, దాంట్లో ఏదైనా సొంతం కలిస్తే తప్పకుండా మరి మంచినీటి ఊట కలకలైపోయినట్టుగా మరి అది మరి
మన యొక్క జీవితాలు కకలావికలం అయిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాలాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు విలువైన తరుణాలు ఇస్తున్నాడు. ఈ తరుణాల్లో నుంచి నువ్వు మరి అనేక ఈవుల్ని స్వతంత్రించుకోవాలి. కేవలం ఇలాంటి పరిస్థితి నుంచి నేను దాటించడానికి ఒకే ఒక ద్వారం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపించబడటం. హల్లెలూయా. మరి దేవుని ఆత్మచేత ఎక్కడైతే మనం నడిపించబడతామో అక్కడ శరీర కార్యాలు ఉండవు, లోక సంబంధమైనటువంటి కార్యాలు ఉండవు. హల్లెలూయా. అందుకే చూడండి దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి అది ఎట్టి పరిస్థితిలో కూడా లోబడదట, ఏ మాత్రము లోబడనేరదట. చూడండి గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 17వ వచనం. శరీరము ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తుందట. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కాబట్టి దానికి సొల్యూషన్ ఏంటి? 8:8 రోమా 8:8 కాగా దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే గాని శరీర స్వభావము కలవారు కాదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా అంటే నివసింపజేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధానంలో మరి క్రీస్తుని ధరించిన వ్యక్తులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుని ధరించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉన్నాం. క్రీస్తుని మరి ఎరిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. మరి దేవుని యొక్క ఆత్మ మనలో నివసింప చేయనివ్వాలి. మనము దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి ఆ యొక్క వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు శరీర స్వభావం కలిగినటువంటి వారు కాదట, ఆత్మ స్వభావం కలిగినటువంటి వారే. హల్లెలూయా. చదువమ్మాయి, అది మరి కంటిన్యూ చేయకొచ్చు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభువుని మీలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు ప్రభువుని మీలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అందుకే రోమా 10:9 ఉన్నమాట. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని ప్రభు అని నువ్వు ప్రకటించాలి. నీ జీవితానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన నీ జీవితానికి అధికారి అయి ఉన్నాడు. ప్రభు అంటే ఆయన రాజు అని అర్థం. నా జీవితానికి ఆయనే సర్వాధికారి అని అర్థం. మరి ఏ వ్యక్తి అయితే అలాగా దాన్ని ఆ యొక్క ఒప్పందానికి ఆ యొక్క నియమానికి కట్టుబడి వాళ్ళు మరి దేవుని సన్నిధిలో అప్పగించుకుని జీవిస్తారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. హల్లెలూయా. అయితే ఈ ఆత్మను మనం ఎట్లా పొందుకోవాలి అనే మాట గురించి లూకా రాసిన సువార్త మరి 11 నుంచి చూద్దాం. లూకా సువార్త 11:11 తండ్రి అయిన 11:12 చూడండి. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మీలోనికి రావడానికి దేవుని యొక్క
ఆ సన్నిధానంలో ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. ఆత్మ సహాయాన్ని మనము అనుదినము కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ దేవుణ్ణి మనం అనుదినము పిలవాలి. అనుదినము కూడా ఆత్మాభిషేకం చేత నింపబడటం కొరకు, నడిపించబడటం కొరకు. మరి నింపబడిపోయావు అంటే నడిపించబడటం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వ్యక్తివి అయితే, లేదా ఆత్మచేత సంధించబడిన వ్యక్తివి అయితే, ఆత్మచేత నడిపించబడే ఆ అనుభవం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ఎందుకనంటే ప్రతిరోజు కూడా నూతనంగా మరి దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క దినము దేవుడు మనకు నూతనంగా దయచేస్తున్నాడు. ఒక్కొక్క నూతనమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యం కలుగుతూ ఉంటుందంట. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23 వచనం కానీ చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22 నుంచి చదువుదాం ఒకసారి. చూడండి, 22 నుంచి. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారమై అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మరి ఎంతో హెచ్చుగా ఉన్నది కాబట్టి మరి మనం నిర్మూలం కాకుండా ఉంటున్నాం. ఎందుకు? మరి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో భయంకరమైన విధానాలు. మరి దేవుడైతే, దేవుని యొక్క స్థితిగతులైతే జలప్రలయం సందర్భంలో మరి ఆదికాండం 6వ అధ్యాయం చదివితే దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట. మరి వారి హృదయ ఆలోచన యావత్తు చెడ్డదని వాక్యంలో మరి దాన్ని ఆయన దుఃఖపడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనుషులను చూసినప్పుడు వారు చేసే చర్యలను బట్టి పరలోకపు తండ్రి దుఃఖపడి చాలా పనిష్మెంట్స్ గుండా నడిపించే పరిస్థితి ఉంటుంది. కానీ అనుదినము ఆయనకి వాత్సల్యం కలుగుతూ ఉందట. హల్లెలూయా. మరి 22వ వచనంలో మాట మళ్ళీ చదువుదాం ఒకసారి. యెహోవా కృప కలిగిన వాడు గనుక ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. అయితే ఎడతెగక ఆయన కృప ఉంది కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, ఎడతెగక ఆయన కృప ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా పాపం చేయడానికి అది ఒక టికెట్. అది 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. కృప విస్తరింపవలనని చూడండి ఎంత ప్రత్యేకంగా అక్కడ రాస్తా ఉన్నాడు. కృప విస్తరించబడుతుంది, కృప అనేటువంటిది ఉంది కదా అని చెప్పి పాపం చేద్దామా అని అడుగుతున్నాడు. అంటే పాపానికి ఏదైనా టికెట్ కృప అనేది కాదు అక్కడ. దేవుని సన్నిధానంలో అంటే దాని అర్థం ఏంటి? నిజంగా అయితే వాస్తవంగా లేవియా కాండాన్ని కానీ మనము ఆ పాత నిబంధనను గమనిస్తే పొరపాటున చేసిన ప్రతిదానికి బలి అర్పణ పరిహారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ప్రమేయం లేకుండా లేదా మనకున్నటువంటి మనకు తెలియక చేసే ఆ యొక్క విషయాలకి గ్రహింపు లేకుండా చేసేటువంటి కొన్ని పనుల విషయం త్వరగా దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం, త్వరగా వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వడం, త్వరగా మరి స్పందించడం. కానీ ఒకవేళ తెలిసి చేసి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తులుగా చేసేటువంటి ఆ పొరపాట్లకి స్పీడ్గా కొన్నిసార్లు మరి పనిష్మెంట్ అనేటువంటిది చూస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా మరి ఆయన కృప ఆవరించి ఉంది కనుక మరి దేని కొరకు ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు? నీలో ప్రయత్నం ఉంటే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో సహకారం ఉంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మకమకలాడు జనపనార వృత్తిని ఆర్పణ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీలో అడుగులు కనిపిస్తే, నీలో కాస్తంత
అడుగులు కనిపిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ మనము సహకరించే వాళ్ళుగా ఉండాలి. మనము ప్రయత్నము అంటే మనము దాని విషయంలో ఒక శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. దాని విషయంలో కోస్తంత ఆలోచన కలిగి దేవుని సంతోషపెట్టే విషయాలపైన, దేవుని ఆనందపెట్టే విషయాలపైన, దేవుని కార్యాలపైన ఒక ధ్యానము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? నీ మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ మీద దృష్టి ఉంచి చూడండి, కీర్తన 32:8 ఉంది మాట. చూడండి, కీర్తన 32:8 నుంచి చూడండి ఒకసారి. ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. మరి నీ మీద దృష్టి ఉంచి నేను దృష్టిస్తా ఉన్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నిన్నే తీక్షణంగా ఆయన చూస్తున్నాడు. నిన్నే ఆయన తీక్షణంగా చూస్తున్నాడు. అందుకే మరి 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడతాయి. అయితే నీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా కూడా రాలదట. హల్లెలూయా. అటు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. నువ్వు అనేకమైన పక్షులు, పిచ్చుకల కంటే లేదంటే గొర్రె కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభు యోగ్యంగా శ్రేష్టమైన వ్యక్తిగా, ప్రశస్తమైన వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవదూతని మరి కొంతమంది దేవదూతలని దేవుడు మరి నియమించాడట. హల్లెలూయా. మిక్కిలి అలుపులైన ఈ నా చిన్నవారిలో ఒకరిని తృణీకరించకుండా చూసుకోండి, వీరి దూతలు నా పరలోకపు తండ్రిని చూస్తా ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. మరి ఏ ఒక్కరు నిషేధింపదగిన వారు కాదు. మరి దేవుని సన్నిధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి ఇద్దరు చొప్పున భూమి మీద ఎంతమంది ఉన్నారో దాని రెట్టింపు దేవదూతలు వారిని కాపాడటానికి దేవుడు నియమించాడట. హల్లెలూయా. భూమి మీద ఉన్నంత కాలం కూడా మరి ఒక 600 మిలియన్ల కోట్ల జనాభా ఉన్నారనుకోండి, ఒక 1200 మిలియన్ల కోట్ల మరి దేవదూతలు మనందరి కొరకు పనిచేస్తున్నారు. హల్లెలూయా. నిత్యము కూడా వాళ్ళు మన పాదములకు రాయి తగలకుండా మరి నిత్యము కూడా వాళ్ళని కాపలా కాయడానికి దేవుడు సాధ్యమైనంత వరకు మరి వాడు ఏ దారిలో నడుస్తున్నప్పటికీ సాధ్యమైనంత వరకు వాళ్ళకి అవకాశాలు, తరుణాలు ఇస్తూ దేవుడు ప్రతి తరంలో కూడా ఆయన కాపుదలను ఇస్తూ ఆయన కృపను విస్తరింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి మన కొరకు దేవదూతలు ఎప్పుడు పనిచేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు బాగా అవకాశం అంటే నువ్వు ప్రార్థన చేస్తే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఒక మందుగుడిని మరి సమకూర్చినట్టు. నువ్వు దేవుని యొద్దకు వస్తే వాళ్ళకి మీరు మంచి అవకాశం ఇచ్చినట్లు. మీరు వాక్యం చదివితే మరి దుష్టుడి పైన సంపూర్ణ జయాన్ని ప్రకటిస్తున్నట్లు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నట్లు. మనము గనక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తున్నట్టు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు ఏ విధంగా అయితే దేవుని చిత్తం జరుగుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం జరుగుతుంది. హల్లెలూయా. పరలోకంలో ఏం జరుగుతుంది? స్తుతి, ఆరాధన. హల్లెలూయా. భూమి మీద కూడా ఆయన గుణగణాలను స్తుతించే ఆరాధన. హల్లెలూయా. మరి పరలోకంలో దేవుని ఆజ్ఞలు, మరి భూలోకంలో కూడా సంఘం ద్వారా మరి దేవుని యొక్క ఆజ్ఞలు వెల్లడి చేయబడుతున్నాయి. హల్లెలూయా. దేవుని అధికార స్థాపన జరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని రాజ్య స్థాపనకి నువ్వు సహకరించినట్టు. నీ గృహంలో దేవుని రాజ్య స్థాపన కావాలా? నీ జీవితంలో దేవుని రాజ్య స్థాపన కావాలా? మరి భూమి మీద దేవుని రాజ్య స్థాపన కావాలా? నీ మోకాళ్ళలోనే ఉంది ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో ఉంది దేవుని రాజ్యం. హల్లెలూయా. నీ హృదయంలో ఉంది దేవుని రాజ్యం. హల్లెలూయా. నీ హృదయాన్ని దేనికి అప్పగిస్తావో దాని మీద ఆయన రాజ్య నిర్మాణం, దాని పని తీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనకు మనం చోటిచ్చేవారిగా ఉండాలి, ఆయనకు మనం స్థానం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఆయనకు మనం స్థానం ఇచ్చేవాళ్ళుగా ఉంటే
దేవుడు ఎన్ని ఈవులు దాచాడో అసలు కంటికి కూడా కనబడవు, చెవికి అగోచరం కావట. హల్లెలూయా. అంటే లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి లెక్కలేని అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. బట్ దేవుని బిడ్డలుగా మనము నీ కొరకు ఎన్ని విషయాలు దేవుడు దాచుంచాడు. కుటుంబ జీవితం, వ్యాపార జీవితం, పరిచర్య జీవితం, మరి తలాంతులతో వాడబడ్డం, మరి దేవుని సన్నిధి అనేకులకు దీవెనకరంగా మలచబడ్డం, అనేకులకు రక్షణ సువార్త ఇచ్చే సాధనంగా నిలబెట్టుకోవడం, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. మరి చెప్పాలని అంటే అసలు లెక్కించలేని విషయాలు ఎన్నో మనలో దేవుడు దాచుంచాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిలబడి సహకరిస్తే, నువ్వు కాస్తంత ఏకీవిస్తే, నువ్వు కాస్తంత మరి నిలబడితే దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి దేవునితో కలిసి అడుగులు వేసే అనుభవంలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా రీతిలుగా ఒక్కొక్కరి పట్ల అనేక ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి అనేక ఉద్దేశాలు ఉన్నాయి. నువ్వు ఆయనకి చోటిస్తే కనుక నీ జీవితాన్ని గొప్ప సాధనంగా మలుచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ ద్వారా లోకమును మరి దీవించే గొప్ప కార్యక్రమం దేవుడు చేపడతాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం మరి 37వ వచనం కానీ చూడండి. 37వ వచనం 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొని నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకునే వలన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవనదులు పారునని జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక్క నది పవర్ ఎలా ఉంటది అసలు? మామూలుగా జీవజల నది ఒక్క నది ప్రవహిస్తే యేసుక్రీస్తు గ్రంథంలో ఉంటుంది దాని స్వారూప్యం. మరి ప్రకటన 22వ అధ్యాయంలో ఉంది. తర్వాత యేసుక్రీస్తు గ్రంథంలో కూడా ఒక్క నది ప్రవహిస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? చుట్టుపక్కల కూడా చెట్లు మొలిస్తే, మరి మామూలు చెట్లు మామూలుగా 1-2 కాపులు కాస్తే జీవ జల నది ఇరుపక్కల ఉన్నటువంటి ఆ చెట్లు సంవత్సరానికి 12 కాపులు కాస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక చేపలు, అనేక రకాలైనటువంటి చేపలు దాంట్లో పడతాయట. మరి ఒక్క నదికి చెప్తున్నాను నేను. మరి అందులో ఉండే వృక్షాలు ఉండే ఆకులు జనముల వ్యాధులు స్వస్థత పరచడానికి ఉపయోగపడతాయట. హల్లెలూయా. మరి ఆ నీరు వెళ్ళి సముద్రంలో పడితే ఆ నీటి యొక్క ప్రభావం వల్ల సముద్రపు నీళ్లు మంచి నీటిగా మార్చబడతా ఉన్నాయట. హల్లెలూయా. మరి దాని స్వభావం ఒక్క నదిలో విధానం. మరి అట్లాంటి నదులు విశ్వసిస్తున్న నీ కడుపులో నుంచి గుడి ప్రవహింపజేస్తే ఆశీర్వాదం ఎలా ఉండదు చూడు. చప్పలు కూడా దేవుని భయపడదు. హల్లెలూయా, హల్లెలూయా. జనములకు, రాజ్యములకు, జాతుల వారికి నీ దీవెనకరంగా మార్చబడతావు. హల్లెలూయా. మరి ఒక్క అబ్రహాం వల్లనే కదా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఆ మాట అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తే జనములకు ఇప్పుడు తాను ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా. మరి అట్లాంటి అబ్రహాముకున్నట్టు ఆ విశ్వాసం నీకు కూడా ఉంటే మరి దేవుని మరి ఆ అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి ఎడల మనం చూపగలిగితే ఎలాంటి విశ్వాసాన్ని చూపించాడు అబ్రహాము? పిలిస్తే పలికి మరి పేరు తెలియకపోయినా బయలుదేరమంటే బయలుదేరాడు. హల్లెలూయా. నీ దేశం నుండి, నీ తండ్రి అతని నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటే ఆ ప్రకారంగా వెళ్ళాడు. ఏది ప్రభు చెప్పాడో అది పక్క మరి పరిపూర్ణంగా చేశాడు. దేవుడు చేసిన వాగ్దానాలని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి దేవుడు నిన్ను
బయటకు తీసుకొచ్చాడు రక్షణ ద్వారా. హల్లెలూయా. దేవుడు ప్రణాళికలు అనేటువంటి వాగ్దానాలు నీకు ఉన్నాయి. హల్లెలూయా. నిజంగా అబ్రహాము నమ్మినట్లుగా ఆ వాగ్దానాన్ని ఎలా అయితే నమ్మాడో నీ పట్ల ఉన్న ప్రణాళికల్ని నువ్వు ఆ రీతిగా నమ్మగలిగితే, విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పిన మాట అబ్రహాములో ఎలాగైతే నెరవేర్చబడిందో నీ జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మే నాటికి ఏమీ లేదు. నమ్మే నాటికి గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు. ఒక కుమారుడు లేడు తనకి. మరి దేవుని వాగ్దానాలు నమ్మాడు. నీ సంతానము ఇలా ఉంటుంది, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, నీ సంతానం సముద్ర ఇసుక వలె ఉంటుంది అని చెప్తే అది నమ్మాడు. దేవుడు అతను అది నీతిగా ఇచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు నీ జనములకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా జీవజల నదులు ప్రవహింపజేసి అనేక జాతుల వారికి దేవుడు తన కార్యాలు వెల్లడపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరి నిజంగా కనుక నువ్వు నమ్మగలిగితే అనేక రాజ్యాలకు దేవుని సువార్త అందుతుంది. అనేక ప్రాంతాలు, వంశాలు వెలిగించబడతాయి. అనేక అద్భుతాలు, ఆశ్చర్యపడగలిగాను. అంత అయిపోయింది అనుకుంటున్నావు వాస్తవంగా, కానీ ఇప్పుడే కదా ప్రారంభించబడతా ఉంది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చనిపోయిన ఆ 12 సంవత్సరాల బాలిక విషయంలో యేసయ్య చెప్పాడు, అలా నాన్న అంటున్నాడు, ఇంకెళ్ళిపోదాంలే ప్రభువా అని. కూడా ఉన్న వాళ్ళు అంటున్నారట, ఇదిగో అంత అయిపోయింది అని చెప్తుంటే వాళ్ళని ఆ యొక్క సమాజ మందిరపు అధికారితో అన్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నిజంగా శతాధిపతి విషయంలో అంటాడు, నిజంగా ఇట్లాంటి విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరి దగ్గర చూడలేదన్నాడు. అంటే విశ్వాసం. ఈరోజు దేవుడు ఆయన రాకడ వచ్చే టైంకి విశ్వాసాన్ని కనుగొందున అన్నాడు. నిజంగా అలాగే ఉంటున్నారు చాలా మందికి. ఈ స్థలాల్లో దేవుని అభిషేకం తెలియక కాదు, దేవుని కార్యాలు తెలియక కాదు, దేవుని యొక్క మరి పరిచర్య తెలియక కాదు, ఇవేవి తెలియక కాదు. విశ్వాసానికి ఆస్పదం, నమ్మకమునకు ఆస్పదం కలుగునని వాక్యం చెప్తుంది. మరి ఆ ఆస్పదం లేదు ఇక్కడ, ఆ యొక్క విధానం లేదు. మరి వాళ్ళు కనిపించే దానిపైనే వారి పరిస్థితుల వైపు, వాళ్ళ వైపు చూసి ఆగిపోయారు. దేవుడి రోజు దేవుని వైపు చూసి విశ్వసిస్తే నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. ఆ యొక్క విధానం ఎలా ఉంటుందంటే, జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏం నమ్మాలి? ఏ వాగ్దానం నమ్మాలి? నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఉన్నదని నమ్ము. మరి దేవుడు నామం ప్రకటిస్తా ఉన్నాను. దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత నిన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నాడని నమ్ము. నీ ద్వారా దేవుడు జనములకు ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తాడని నమ్ము. దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తాడని నమ్ము. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మితే నమ్మాల్సిన విషయాలు ఇవి. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎన్నో ప్రణాళికలు నీ ఎడల కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందట. దేవుడు నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డానికి కూడా ఇదే దారి. విచిత్రం ఏంటంటే, నువ్వు పరలోకం చేరడానికి కూడా ఇదే దారి. మరి ఇంకెందుకు? మరి దేవునికి సరెండర్, సొంత జ్ఞానం, మరి పని చూపులు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడటం, ఇలాంటి పనులు వదిలేసాయి. మరి అటు ఇటు 2 పాడల మీద కాలు పెట్టే విధానం వదిలేసాయి. పూర్తిగా టోటల్గా ప్రభువుకి సరెండర్ సమర్పించుకో. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి, తనకు చెందిన వారి కొరకు, తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మరి హృదయానికి అవగోచరం కలదని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా నీకు వీటిని బయలుపరుస్తున్నాడు. తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రణాళికలు ఏమైనాయో, ప్రభు నీ ఆత్మ ద్వారా నాకు బయలుపరచు అని అడుగు. దేవుడు చల్లారిపోయినట్టు ఉండకో, మరి ఇక వదిలేసినట్టుగా ఉండకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయిపోయిందిలే వయసు, అయిపోయిందిలే టైం, చూసాను చాలా ఇలా అని అనుకోవద్దు.
దేవుని సన్నిధిలో మరి ఈ దినమును దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈ దినమును ప్రత్యేకపరిచి ఈ దినం నీ కొరకై వర్తమానం. నువ్వు ఏ స్థితిగతిలో తప్పిపోయావో దాని కొరకై వర్తమానం. ఒకవేళ కనుక నువ్వు దేవుని వైపు తిరిగితే ఓ నూతన జన్మ అనుభవం ఉంది, ఓ నూతన ఆరంభం నీ కొరకు సిద్ధంగా ఉంది, ఒక న్యూ టర్నింగ్ పాయింట్ నీకు సిద్ధంగా ఉంది. ఇది అంతం అనుకునే వేళ దేవుడు ఒక ఆరంభాన్ని అనుగ్రహించే దేవుడు, ఇది ముగింపు అనుకునే వేళ దేవుడు నీ కొరకు ఒక మొదలు ప్రారంభించే దేవుడు. టర్నింగ్ అనేటువంటి మరి ఎండ్ కాస్త టర్న్ అవుతుందట. మరి టర్నింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కాస్త టర్నింగ్ పాయింట్ గా మార్చే దేవుడు. దేవుని సన్నిధానంలో ఎండ్ని బెండ్ చేసే దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే అది బెండ్ అయ్యి అది టర్న్ అయ్యే ఒక అద్భుతమైన తరుణం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరిగి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని వైపు తిరగడానికి ప్రయత్నించే ఆశ ఉన్నది, ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది ఆయనలో గొప్ప మరి నిరీక్షణ ఉన్నది. దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితిగతులన్నీ మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరణం అనిపించే వేళ దేవుడు ఒక నూతనమైన జన్మ అనుభవాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఒక నూతన జీవితం అనేటువంటి అనుభవాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి బలపరచండి. విత్తబడిన ఈ మాటల ద్వారా ఒక్కొక్కరిని బలపరిచి ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ప్రభా వారి జీవితాల్లో తండ్రి నన్న తండ్రి ఇది ఏమి జీవితం, ఏ రకమైన పరిస్థితి అని నిరుత్సాహపడుతూ ప్రభా తండ్రి ఒక విసుపుతోటి ఒక ప్రభా విసిగిపోయిన స్థితిగతుల్లో ఈ స్థలంలోకి వచ్చి ఉండగా ప్రభా అనేకులని ప్రభా ఈ ఉదయకాలం నువ్వు దర్శిస్తున్నావు. నీకు స్తోత్రాలు. వారి జీవితాల్లో ఒక నూతన కార్యాలు చేయడానికి ఇది నువ్వు మాట్లాడవు. నీకు స్తోత్రాలు. వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. పిసికించే ప్రతి ప్రభావాల నుంచి విడుదల దయచేయండి. నీ అభిషేకం ఆశీర్వాదం జీవన నుంచి నడిపించండి. నీ కొరకు ప్రభా నమ్మకమైన సాక్షులుగా నిలబడడానికి సాయం తెచ్చండి. విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజలనదులు ప్రవహింపజేస్తాను. ఆ రీతిగా ప్రభా విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని జనములకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. జనములకు దీవెనకరంగా మార్చుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఒక నూతన జన్మ అనుభవానికి నడిపిస్తున్నావు. ఒక నూతనమైన ఆరంభం అనుభవంలోనికి నడిపిస్తున్నావు. నీకు స్తోత్రాలు. ప్రాంతవి గతించిన సమస్తము క్రొత్తమైనట్లుగా తండ్రి ప్రతిదీ నూతన పరుస్తున్నందుకు రూపాంతరపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింప చేయండి. నీ కొరకు ప్రభా నమ్మకమైన సాక్షులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. నీ కొరకు ప్రభా అంచె వరకు నమ్మకంగా నిలబడడానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కుటుంబరింపును ప్రభా ఇప్పుడే దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభు నీ హోలీ ఫైర్ ప్రభా ప్రతి ఒక్కరికి బలవతికి వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవం ప్రభా ప్రతి ఒక్కరిలో దేహాల్లో ప్రాణాత్మ శరీరంలో ఎముకల్లో ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రం. ఒక నూతన జన్మ అనుభవాన్ని ప్రభా, ఒక క్రొత్త జన్మ అనుభవాన్ని తండ్రి, ఒక నూతనమైన జన్మ అనుభవాన్ని ప్రభా ఒక్కొక్కరు నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఒక న్యూ స్టార్టింగ్ పాయింట్ ప్రభా ఈ దినం నువ్వు ప్రారంభిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. సంఘంలో ఒక గొప్ప ఆత్మీయ తండ్రి మెట్లోకి ప్రభా సంఘం సమస్తం నూతన పరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇది నువ్వు పాతవి గతించను సమస్తము నూతనమైనట్లుగా ప్రభా రూపాంతర అనుభవంలోకి ప్రభా గొప్ప అనుభవాల్లోనికి నూతన నిరీక్షణలోకి నూతన ఆశలోనికి నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభా నీ ఆత్మాభిషేకం చేత నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా బలముగా కుమ్మరిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రంలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ స్తుతిద్దాం, నెమ్మదిగా స్తుతిస్తూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మరి సంతోషంతో చప్పట్లు కొడుతూ మహిమపడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానందంతో ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ మహిమపరచండి. ఆత్మానందంతో ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి శరీర కార్యాలు కాల్చి
మార్చివేయబడుతున్నాయి. ప్రతి మనుష్యాచరణ తొలగించబడుతున్నాయి. ప్రకృతి సంబంధమైన ప్రతి ప్రభావాలు, ప్రకృతి సంబంధమైన ఆ పరిస్థితులన్నీ మార్చివేయబడుతూ ఉన్నాయి. యేసు క్రీస్తు నామములో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రకృతి సంబంధమైన ఆ పరిస్థితులు ఆ ముసుగు తొలగించబడుతూ ఉంది. ఆత్మానుసారులుగా ప్రతి ఒక్కరిని దేవుడు రూపాంతరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, 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 వందనాలు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రూపాంతర అనుభవం ప్రభు దయచేస్తున్నావు. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీదకి ప్రభు నీ శక్తి చేత దిగి వస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరిని రూపాంతర పరిస్థితికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నూతన పరిస్థితికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని రూపాంతరపరిచి పరిశుద్ధ పరిస్థితికి వందనాలు, స్తోత్రాలు. సిద్ధపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. వెతబడిన వాక్యం ప్రభు ప్రతి ఒక్కరిలో ఫలింపజేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నూతనపరుస్తూ నూతనమైన ఆలోచన చేత, నూతనమైన తలాంపుల చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నూతనమైన నడిపింపులోకి పెట్టి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించి, దీవించి, అభిషేకించి నీ సాక్షార్థమైన నిలబెట్టుకోమని, సమృద్ధి దీవుల చేత నింపమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్పలు కొడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పల్లవి చరణం పాడుతుండగా కనులు సమర్పించబడతాయి.